అవినీతిని అరికట్టాలి, యూనివర్సిటీల అవినీతిని. జై జగన్. నరేంద్ర డౌన్ 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 దుల్పల్ నరేంద్ర డౌన్ 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 దుల్పల్ నరేంద్ర డౌన్ డౌన్ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్ వైఎస్ఆర్. మురళి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్ వైఎస్ఆర్, జోహార్. 2009వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో పెట్టి అంతకుముందు పూర్తి ప్రతిపత్తి లేకుండా అరకొరగా ఉన్న యూనివర్సిటీని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఇంజనీరింగ్ కాలేజీ, ఒక ఫార్మసీ కాలేజీ, ఒక ఆర్కిటెక్చర్ కాలేజీ ఇవ్వాలని వారు పర్మిషన్ ఇవ్వడం, ఆ రకంగా కళాశాల నెలకొల్పడం జరుగుతుంటూనే ఇది పూర్తి స్థాయి యూనివర్సిటీ అయింది. ఆ క్రమంలోనే 2009లో యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధికారికంగా ఒక ఉత్తర్వు పాస్ చేసి ఇంజనీరింగ్ కాలేజీకి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలేజీ నామకరణం చేస్తే నిన్నగాక మొన్న టిఎన్ఎస్ఎఫ్ అనేవాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారని రెండవ రోజునే ఆయన పేరుని కూల్చివేయడం జరిగింది. అంతకు ముందు ఉన్నటువంటి అక్కడ శంకుస్థాపన శిల్పం మీద కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఈ కళాశాల పర్మిషన్ ఇచ్చి ఓపెన్ చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి సామాన్యుడు ఈ స్థాయిలో చదువుకోవడానికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇత్యాది కార్యక్రమాలు, హాస్టల్ వస్తువులు కల్పించినటువంటి పేదవానికి చదువు అబ్బే విధంగా విద్యాదాత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరును అక్రమంగా తొలగించడం తప్పని మేము వీసీకి రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తే మరి మెయిన్ గేట్లు మూసేయడం, తెలుగుదేశం చెందినటువంటి గూండాలు ఈరోజు నా కారు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, విద్యార్థుల మీద దాడి చేయాలని ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యానికి సిగ్గు చేయటని చెప్తా ఉన్నా. అతి కష్టం మీద లోపలికి వెళితే వీసీ మెయిన్ డోర్లు మూసేసుకుని లైట్లు తీసుకుని రూమ్లో కూర్చుని ఉన్నాడు. 20 నిమిషాలు అతి కష్టం మీద పోలీసుల ప్రమేయంతో తలుపులు తీసి లోపలికి వెళితే చీకటి గుహలో వీసీ 10 మంది సభ్యులు కూర్చుని తలుపులు వేసుకున్నారు. నేను వెళ్ళిన తర్వాత లైట్లు వేసి మీరా అని చెప్పి రిప్రజెంటేషన్ తీసుకోవడం జరిగింది. అంటే ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో మీకు పైనుంచి ఏం ఉత్తర్వులు వస్తున్నాయి, స్థానిక శాసనసభ్యు నుంచి ఏం ఉత్తర్వులు వస్తున్నాయి, విద్యా నిలయాల్లో ఇలా తలుపులు మూసేయడం ఏంటి, మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తున్నామనే విషయాన్ని స్థానిక పోలీసులకు చెప్పడం, వారి ప్రమేయంతోనే వారి అనుమతితోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎట్టి ధర్నా కానీ ఎట్టి కార్యక్రమాలు కానీ చేయాలని మేము అనుకోలేదు. అలాంటి రిప్రజెంటేషన్ తీసుకునే నైతిక మరి హక్కు కూడా ప్రజాస్వామ్యంలో మీకు లేదంటే మీరు ఈ ప్రభుత్వాన్ని ఏమి నడిపిస్తున్నారని అడుగుతా ఉన్నా. ఈ నేమ్ మార్చడానికి ప్రధానంగా అధికారులు బాధ్యత వహించి వారి మీద శిక్షలు తప్పవు. 2029వ సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పొన్నూరు నియోజకవర్గం ఎక్కడైతే ఈ ఇంజనీరింగ్ కాలేజీ పరిధి ఉందో ఇక్కడే 2వ సీటుగా గెలుస్తుందనే నమ్మకం నాకుంది. 88వ సీటు గెలవంగానే రాష్ట్రంలో తిరిగి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి పేరున ఇంజనీరింగ్ కాలేజీకి పెడతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ప్రజానీకానికి మనవి చేస్తా ఉన్నాను.